ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందనేటువంటిది ఆమె వాదన. రైట్ ఓకే దత్తాత్రేయ గారు. జీవన్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. జీవన్ గారు నమస్తే. మీరు కూడా ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యక్తపరిచింది మాత్రం కొంత సెన్సిటివ్ ఇష్యూ, కాకపోతే అక్కడ అసలు ఇంత ముందు గతంలో గుడి లేదు, కావాలని రాజకీయం చేయడం కోసం లేదంటే రాష్ట్రంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది, మేమైతే ఆ భూ పరిరక్షకులం, ఇప్పటి వరకు కోర్టులో కేసులున్నాయి, మేము రక్షించాం అన్న తరహాలో ప్రభుత్వ వర్గాల నుంచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారా? గత 3 నెలలుగా ఈ రోడ్ నంబర్ 55 లో గల 12 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దీనికి ఎంఆర్ఓ గారు, అట్లాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వచ్చి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి ఉన్నటువంటి గుడి దగ్గర జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమంలో కూడా గవర్నమెంట్ అఫీషియల్ అందరూ వచ్చి భోజనాలు చేసిపోయిన పరిస్థితి అప్పటిదప్పుడు వెలిసిందంటే ఎంతవరకు సమంజసం? గత 40 సంవత్సరాలుగా ఇక్కడ గుడి వెలిసింది, గుడికి పూజలు జరుగుతా ఉన్నాయి. గుడికి పూజలు జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి భోజనం చేసిపోయారు లేదని చెప్పడం కరెక్ట్ కాదని నా భావన. అట్లాగే రాత్రికి రాతే గుడిని తీసేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ 12 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ సర్వే చేపించి కబ్జాదారులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అప్పయ్యే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మేము ఆలోచిస్తున్నాం. అదే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రావడము, వాళ్ళు మెజర్మెంట్ చేసుకోవడము, సర్వే చేపించడము, ఇవన్నీ చూస్తుంటే ఇది ఎవరికో కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రజల సొమ్ము యొక్క ప్రజా పాలన యొక్క ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ప్రజల యొక్క స్థలం, దీన్ని అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఇదే విషయంలో అక్కడ గుడి కనుక ఉంటే గుడి అడ్డంకుగా మారుతుంది. కాబట్టి గుడి ఉంటే ఎవరు కూడా ఆ స్థలాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకోవచ్చని ప్రభుత్వం నడిపేలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ఉన్నటువంటి మొన్న హౌసింగ్ బోర్డు స్థలాలు చూసినాం, ఇవాళ బంజారాయిల్ స్థలం చూస్తున్నాం. ఇక్కడ మంచి డిమాండ్ ఉంటది. కాబట్టి ఈ యొక్క గుడి తొలగిస్తే మనకి ఏ ఆటంకం ఉండదు, అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. రైట్ నెహా సింగ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?